నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కోమిరెడ్డి జోసెఫ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు జోసెఫ్ పై ఆరోపణలున్నాయి. మెడికల్ కాలేజీలలో తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్ర ఉన్నట్లు నిర్ధారించింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కోమిరెడ్డి జోసెఫ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, శ్రావణి, కొత్త మెడికల్ కాలేజీల మంజూరుకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి. పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలన్నా, దానికి అనుమతి రావాలన్నా నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటిస్తూ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఫ్యాకల్టీని, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్లను నిర్మాణం చేసిన తర్వాత అక్కడ ఆ కాలేజీలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా, అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేశారనే దాని మీద తనిఖీలు చేపడతారు. ఈ సందర్భంగా తనిఖీల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకుండానే అక్కడ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వచ్చినప్పుడు తనిఖీల్లో పూర్తిగా మెడికల్ కళాశాలకు కావాల్సిన నిబంధనల మేరకు ఉండాల్సినటువంటి నిబంధనలు లేకున్నా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. మెడికల్ కాలేజీ అనుమతికి ఇక్కడ అనుమతి ఇవ్వచ్చు అంటూ రిపోర్ట్ ఇవ్వడంలో భాగంగా కొంత అవకతవకలు జరిగాయి. దాంతో పూర్తిగా మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించకపోయినా ఒక నివేదిక రూపొందించడం కోసం ఇక్కడ వాళ్ళను మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది అనేది చాలా రోజులుగా 2023కు సంబంధించినటువంటి కొత్త మెడికల్ కళాశాల మంజూరులో అవకతవకలు జరిగాయనే దాని మీద కేసు నమోదైంది. దీని మీద విచారణ చేస్తున్నటువంటి దీంట్లో ఈ మెడికల్ స్కామ్లో వరంగల్కి సంబంధించినటువంటి ఫాదర్ కొలంబో కళాశాలకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి చైర్మన్ పేరు ప్రస్తావన రావడం కొంత చర్చనీయాంశంగా అయింది. ఇతనే మీడియేటర్గా ఉండి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్ సభ్యునికి మీడియేట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి సంబంధించినటువంటి వేరే కాలేజీలకు వాటి ప్రమాణాలు లేకపోయినా వాటి మీద కొంత పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చేలాగా వాళ్ళతో బేరం కుదుర్చుకున్నారనే అభియోగం మీద సిబిఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా మెడికల్ ఫీల్డ్లో కలకలం అయితే రేగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. కానీ వరంగల్కి సంబంధించినటువంటి ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాల చైర్మన్గా వ్యవహరిస్తున్నాయన వేరే కళాశాలకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ మెడికల్ కౌన్సిల్కి ఎవరైతే తనిఖీలు వచ్చారో ఆయన ద్వారా దాదాపు 2-3 మెడికల్ కళాశాల నిర్వాహకులకు సంబంధించినటువంటి వాళ్ళ రిపోర్ట్ను మ్యానికులేట్ చేయడం కోసం అక్కడ పూర్తి ఫెసిలిటీస్ లేకపోయినా, ల్యాబులు లేకపోయినా వాటికి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చేలాగా ఆయన మేనేజ్ చేశారు. ఈయన ద్వారా సుమారుగా 50 నుంచి 60 లక్షల రూపాయలు వాళ్ళకు ముట్టాయనేది అభియోగం ఉంది. ఈ అభియోగం మీద సిబిఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా వరంగల్లో మెడికల్ కళాశాల కొత్త దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొత్త మెడికల్ కళాశాల మంజూరులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి ఆధారాలు, దానికి సంబంధించినటువంటి కొంత పాత్ర వరంగల్లో చేరుకుంది, వరంగల్ ద్వారా జరిగిందనేది అభియోగం వస్తున్న నేపథ్యంలో మెడికల్ ఫెటర్నిటీ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనికి ఇంకెవరెవరికి పాత్ర ఉంది, దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉంది అనే దాని విషయంలో కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో ఎవరి పాత్ర, అక్కడి నుంచి వచ్చినటువంటి తనిఖీలు వచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొత్త మెడికల్ కళాశాలకు మంజూరు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, అలాగే ఛత్తీస్గఢ్కు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి కళాశాలలు, కొత్త కళాశాలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు పర్మిషన్ ఇచ్చే కళాశాలలకు సంబంధించి ఈ కొలంబో మెడికల్ కళాశాల చైర్మన్ పాత్ర ఉన్నట్టుగా తెలిసింది. అలాగే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒక కళాశాలకు సంబంధించినటువంటి పర్మిషన్కి సంబంధించింది కూడా ఆయన ద్వారా డీల్ చేశారు అనేది అభియోగం. దీని మీద కేసు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇందులో నిజానిజాలు ఎంత అనేది సిబిఐ తేలబోతుంది. దీంతో ఈ వరంగల్ మెడికల్ కళాశాలకు సంబంధించి కొలంబో మెడికల్ కళాశాల కూడా 2023లోనే ప్రారంభమైంది. ఆ ప్రారంభం సందర్భంగా వాళ్ళను మేనేజ్ చేసే క్రమంలో వాళ్ళతో ఏర్పడినటువంటి బంధం కాస్త ఇంకొక మెడికల్ కళాశాలకు, వేరే మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి నివేదికలో కొంత మార్పులు చేయడం, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా రాయించడం కోసం ఈయన ద్వారా అప్రోచ్ అయ్యారు అనేది అభియోగం గతంలో ఉండింది. కానీ దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ ఇందులో ఎంటర్ కావడం, సిబిఐ కేసు పెట్టడం వల్ల ఇందులో ఇంకా ఎవరెవరు పాత్ర ఉందనే విషయం కొంత బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇందులో నిజాలు తేలబోతున్నాయి. ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటి అనేది కూడా తేలబోతుంది అనేది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మెడికల్ ఫెటర్నిటీలో కొంత ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. శ్రావణి. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.